వీళ్ళు నార్మల్ గా ఏంటి అంటే మనకు ఛార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ అయితే అయ్యారు కదా, బట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ బ్రిక్ తో పాటు అలానే వాళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. మే మంత్ లో రాబోతున్నటువంటి మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కొన్ని మొబైల్స్ అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోయినాయి, అలానే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అని చెప్పేసి. అన్నిటి మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. ఏప్రిల్ ఎండింగ్ లో కూడా కొన్ని మొబైల్స్ అయితే లాంచింగ్ అయితే అవుతా ఉన్నాయి. ఈ ఏప్రిల్ ఎండింగ్ అలానే మే మంత్ లో ఉన్నటువంటి ఫుల్ ఫిల్ ఒక 10+ మొబైల్స్ అయితే మనకైతే ఈజీగా లాంచ్ అవుతున్నాయి. ఈ వీటన్నిటి డీటెయిల్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు మే మంత్ లో ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనేది ఈ వీడియో అవుతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని అయితే లైక్ అయితే వేసేయండి. మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో CMF నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది నథింగ్ నుంచి లాంచ్ అవుతుంది అనుకున్నాం. అదే ఏంటి అంటే CMF Phone 2 Pro అని చెప్పేసి అయితే ఒక ఫోన్ తీసుకొచ్చారు. దీనికి ఆల్రెడీ ప్రీవియస్ లో ఒక పేరు అయితే పెట్టేసారు, బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చేంజ్ చేసేసి CMF Phone 2 Pro అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. కొన్ని ఏంటంటే ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే కొన్ని మిక్స్డ్ గా ఉంటాయి. ప్రీవియస్ లో మనకు ఒక రూమర్స్ ప్రకారం ఏంటి అంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది అని చెప్పారు, బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా అలానే మనకు 6.67 ఇంచ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. కెమెరా సెక్షన్స్ కానీ చూసుకుంటే మనకు నథింగ్ ఫోన్ 3A Pro ఉంది కదా, సేమ్ ఆ కెమెరా అయితే సేమ్ అయితే దీనికి అయితే వచ్చేసింది. ఎట్లా అంటే మనకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఇంకా అలానే మనకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. మనకు ఫ్రంట్ ఎంత మెగాపిక్సెల్ ఇస్తారు అని చెప్పేసి అయితే ఇది ఒకటైతే క్లారిటీ అయితే రాలేదు. ఇంకా మనకు బ్యాటరీ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో ఒక హైలైట్ న్యూస్ ఏంటి తెలుసా, CMF వాళ్ళు నార్మల్ గా మనకు CMF కానీ నథింగ్ కానీ వీళ్ళు నార్మల్ గా ఏంటి అంటే మనకు ఛార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ అయితే అయ్యారు కదా, బట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ బ్రిక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. ఛార్జింగ్ బ్రిక్ తో పాటు అలానే వాళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్లీ ఇక్కడ మనకు కెమెరాస్ అండ్ ఈ ఛార్జింగ్ కేస్ కానీ లేకపోతే ఈ ఫోన్ అనేది మనకి అరౌండ్ 15,000 రూపీస్లో అయితే వచ్చేసేది, బట్ అక్కడ 3A Pro ఉంది కదా, కెమెరాస్ అయితే తీసుకున్నారు. ఆ కెమెరా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ మనకు 15,000 అయితే ప్రైస్ సెగ్మెంట్ ఉండదు, కొంచెం పెంచుతారు. ఇంకా అలానే వీళ్ళు ఛార్జర్ బ్రిక్ అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సో ఇంకా కొంచెం ప్రైస్ సెగ్మెంట్ అనేది పెంచుతారు. సో ఇది అరౌండ్ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారు. అరౌండ్ మన కార్డ్ ఆఫర్స్ అట్లా చూసుకుంటే 18,000 రూపీస్ అంటే 17,999 రూపీస్కి అయితే ఇది మనకు ఆఫర్లో అయితే దొరుకుతుంది. వీడియో మధ్యలో వచ్చినందుకైతే సారీ. మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Moto Edge 60 Pro. ఇది మనకు ఏప్రిల్ 30th లాంచ్ అయితే అవుతుంది. ఇది మనకు మోటో వాళ్ళకి సంబంధించినటువంటి Moto Edge 60 ఆల్రెడీ కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేసినాయి. ఆల్రెడీ Moto Edge 50 సిరీస్ సక్సెస్ అయింది, ఇప్పుడు 60 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది కదా. దీనికి సంబంధించినటువంటి 60 Proకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే యూస్ చేసుకోండి. ఇది మనకు MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీంట్లో హైలైట్ ఏంటి తెలుసా, LPDDR5X ర్యామ్ తోటి అయితే వస్తుంది, అలానే UFS 4.0 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఎప్పుడైనా మనకు ఫైల్స్ కాపీ చేసుకోవడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందనుకోండి మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు, UFS 4.4 తీసుకురావడం అయితే. ఇంకా అలానే మనకు 6.67 ఇంచ్ 1.5K డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా ఇది మనకు ఆల్ కర్వ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చారు. అలానే మనకు ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ తో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకు 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Samsung S25 Edge. ఇది మనకు May 13th 2025 అయితే లాంచ్ అవుతుంది. ప్రీవియస్లీ కానీ చూసుకుంటే మనకు Samsung S25 Slim అని చెప్పేసి చాలా వరకు రూమర్స్ వచ్చినాయి కదా, దాన్నే వీళ్ళు Samsung S25 Edge అని చెప్పి తీసుకొచ్చారు. Samsung S25 సిరీస్ లో వస్తున్నటువంటి స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నాకు స్లిమ్ ఫోన్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కోసం డిజైన్ చేసినటువంటి ఇది ఫోన్. ఒకసారి దీని స్పెసిఫికేషన్ ప్రైస్ సెగ్మెంట్ కూడా వినండి, ముందే డిసైడ్ అయితే అవ్వకండి. స్లిమ్మెస్ట్ ఫోన్ లోనే మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మనకు Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 6.62 ఇంచెస్ 2K LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి మనకు 166 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి 3900 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకు ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 80,000 నుంచి 90,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. మనకు 8 Elite ప్రాసెసర్ వచ్చిందంటే మనకు 50,000 రూపీస్ బిలోన్ అయితే ఉండదు, బట్ వీళ్ళు 80 to 90,000 తీసుకొని వస్తారు. ఈ 80 to 90,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అనేది వర్తా కాదా అనేది మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి IQ నుంచి IQ Neo 10. ఇది మనకు Dimensity 9400 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది కూడా మనకు LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది, అలానే మనకు UFS 4.0 తోటి అయితే వస్తుంది. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా అలానే మనకు 6.78 ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానల్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకు
మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగా పిక్సెల్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాటరీ వచ్చేసరికి మనకు 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మనకి అరౌండ్ 30 నుంచి 35,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో నుంచి నార్మల్ ఈ పాటికి పోకో నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ అవ్వాల్సింది. ఇప్పుడు మనకు ఈ మేలో అయితే పోకో F7 నుంచి అయితే వస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 7550 mAh బ్యాటరీ అయితే తీసుకొస్తారు. ఇంత పెద్ద బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు బ్యాటరీ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి తీసుకొస్తున్నటువంటి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ 7300 కి సంబంధించినటువంటి ఒక ఫోన్ వచ్చింది. 7550 దానికంటే ఎక్కువది. ఇంత పెద్ద బ్యాటరీస్ అయితే ఎట్లా తీసుకొస్తారు అర్థమైతే. పవర్ బ్యాంక్ లాగానే ఫోన్స్ అయితే తీసుకొని వస్తారు. దీని గురించి కూడా ఏమనుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇది మనకు 90 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఏంటి అంటే రియల్మీ నుంచి ఎవరైతే రియల్మీ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే రియల్మీ GT70 అని చెప్పేసి ఇది మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 తోటి అయితే వస్తుంది. ఇంకా అలానే మనకు 1.5K LTPO AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 200 మెగా పిక్సెల్ కెమెరా తోటి అయితే ఫోకస్ చేసేసారు వీళ్ళు. ఇంకా అలానే మనకు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా అలానే మనకు దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే అరౌండ్ 30 to 35,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఐక్యూ నియో 10 అని చెప్పేసినాం కదా, దీనికి కాంపిటీషన్ అనేది ఈ మొబైల్ అంటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఎవరైతే ఫ్లిప్ ఫోన్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మోటో నుంచి వస్తున్నటువంటి ఫోన్స్ మోటో రేజర్ 60 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఈ సిరీస్ లో మనకు ఫ్లిప్ ఫోన్స్ లో కూడా మనకు 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసరికి అల్ట్రా, ఒకటి వచ్చేసరికి నార్మల్, ఒకటి వచ్చేసరికి మనకు 7400X MediaTek Dimensity ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకు 8 Elite ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అల్ట్రాలో ఏంటి అంటే మనకు ప్రీమియం సెగ్మెంట్ గానీ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. నార్మల్ వచ్చేసరికి మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. బట్ అల్ట్రాలో కానీ చూసుకుంటే మనకు 2K డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. నార్మల్ వచ్చేసరికి మనకు 50 to 60,000 ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది. అల్ట్రా వచ్చేసరికి అరౌండ్ నియర్లీ 1 lakh దాకా తీసుకొని వెళ్తారు. దీనికి 1 lakh అనేది వర్తా కాదా అనేది అంటే నాకైతే పెద్ద వర్త్ కాదనిపించింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ అయినటువంటి మొబైల్స్, కొన్ని రూమర్ అయినటువంటి మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకు OnePlus నుంచి చాలా మంది చూస్తున్నటువంటిది ఏంటంటే OnePlus Nord 5 అని చెప్పేసి. వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే చెప్తా. ఇవి రూమర్స్ ఉన్నటువంటివి. OnePlus 13 mini, OnePlus Nord CE5 అండ్ OnePlus Nord 5. ఇక్కడ OnePlus Nord 5 అయితే ఇప్పుడైతే రాదు, అది కొంచెం టైం పడుతుంది. ఇంకో 2 months అన్న ఈజీగా పడుతుంది. OnePlus Nord CE5 ఇవన్నీ కూడా తొందరలో అయితే లాంచ్ అవుతాయి. మేబీ ఈ మంత్ ఎండ్ ఆర్ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇవి ఉన్నటువంటి రూమర్స్, బట్ ఇంకా అవేం ఫిక్స్ అయితే కాలేదు. అండ్ ఇంకా కొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇంకా Vivo X200 FE అని చెప్పేసి ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొస్తారు. ప్రీవియస్లీ మినీ అని చెప్పేసి ఉండే, దాన్నేమే వీళ్ళు FE అని చెప్పేసి చేంజ్ చేశారు. ఇంకోటి వచ్చేసరికి Vivo V50 Pro. ఆల్రెడీ Vivo V50 ఈ 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇది Vivo V50 Pro అని చెప్పేసి అయితే తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 2 ఈ OnePlus కి సంబంధించినటువంటి, అలానే ఈ వివోకి సంబంధించినటువంటి ఏంటంటే రూమర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ మంత్లో లాంచ్ అవుతాయి, లేకపోతే నెక్స్ట్ జూన్ స్టార్టింగ్ 2 weeks లో అయితే లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి ఒకవేళ మీరు బై చేసుకోవాలనుకుంటే. ఒకవేళ మీరు మంచి లూట్స్ డీల్స్ గ్రాప్ చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. QR కోడ్ ఇక్కడ పెడతాను, దీన్ని స్కాన్ చేసేసి ఇక్కడ జాయిన్ అయిపోండి. మంచి లూట్స్ డీల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో మధ్యలో వచ్చినందుకైతే సారీ. మనం 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.